కెనడాలో ఆ దేశపు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవికి లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. ఈ జస్టిన్ ట్రూడో రాజీనామా భారతదేశంలో ఎందరికో సంతోషాన్ని కలగజేసింది. ఈ జస్టిన్ ట్రూడో కారణంగా ఎప్పటి నుండో ఎంతో సఖ్యతతో ఉన్న భారతదేశానికి కెనడాకు మధ్య ఎన్నో విభేదాలు తలెత్తే ఒకానొక సందర్భంలో రెండు దేశాలు తమ రాయబారులను వెనక్కి పిలిపించుకోవడము, వీసాలు జారీ చేయడాన్ని నిలిపివేసేదాకా కూడా ఈ మొత్తం వ్యవహారం సాగిపోయింది. జస్టిన్ ట్రూడో కేవలం అక్కడున్న ఖలిస్తాన్ మద్దతుదారులు, సిక్కు మద్దతుదారుల ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. అంతేకాకుండా జస్టిన్ ట్రూడో ఈ సోకాల్డ్ లిబరల్ డెమోక్రటిక్ డీప్ స్టేట్ యొక్క నెట్వర్క్లో భాగమని, వాళ్లకు గట్టి మద్దతుదారుడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు చర్చకు లేవనెత్తారు. ఏది ఏమైనప్పటికీ భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ జస్టిన్ ట్రూడో తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చేసిన కొన్ని కార్యక్రమాలకు ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. ఈ జస్టిన్ ట్రూడో తర్వాత అక్కడ ఎన్నికలు రాజీనామా తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ఎవరు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అన్నది కెనడా ఓటర్లు నిర్ణయిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో కెనడాను ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జస్టిన్ ట్రూడో నెట్టివేశారనేది సత్యం. ఈ జస్టిన్ ట్రూడో ఇబ్బందులకు భారత్తో తోడు అమెరికాలో ట్రంప్ విజయం కూడా తోడైపోయింది. ట్రంప్ కూడా జస్టిన్ ట్రూడోతో వ్యంగ్యంగా వ్యవహరించడం ప్రారంభించారు. జస్టిన్ ట్రూడో పార్టీని ఆయన బహిరంగంగానే విమర్శించడం ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో ఇలానే ఉంటే కెనడా ఇతర దేశాలకు ఇమిగ్రేషన్ వ్యవస్థలను అపహాస్యం చేస్తూ ఇల్లీగల్ ఇమిగ్రేషన్కు కానీ మద్దతు పలుకుతూ ఉంటే అమెరికా కెనడాను తన రాష్ట్రంగా చేసుకుంటుందన్న స్థాయికి ట్రంప్ విమర్శలు గుప్పించారు. దీంతో పరిస్థితి యొక్క తీవ్రతను లిబరల్ పార్టీ అర్థం చేసుకుని జస్టిన్ ట్రూడోకు నమస్కారం పెట్టి ఇంటికి సాగనంపింది. ఈ మొత్తం వ్యవహారంలో జస్టిన్ ట్రూడో అమెరికాలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బైడెన్ అంటే డెమోక్రాట్లతో కలిసి ప్రపంచంలో ఎన్నో జాతీయవాద ప్రభుత్వాలపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈ సోకాల్డ్ లిబరల్, సెక్యులర్, డెమోక్రటిక్ రైట్స్ వంటి విషయాలపై మాట్లాడే ఈ ఓపెన్ సొసైటీ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుట్రలకు తెరలేపిందనడంలో సందేహం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే భారత్ తమ మాట వినడం లేదని జస్టిన్ ట్రూడో ద్వారా బైడెన్ చాలా వ్యవహారాలు నడిపించారనేది బహిరంగ సత్యం. భారత ప్రధానిపై కూడా స్వయంగా ఆరోపణలు చేసే స్థాయికి ఈ మొత్తం వ్యవహారం నడిచిందనేది ఈరోజు ఒకానొక సందర్భంలో రా పేరుతో కొందరు భారతీయ పౌరులపై ఆరోపణలు గుప్పించి వాళ్ళని అరెస్ట్ చేసిన అమెరికా ప్రభుత్వం ఈరోజు ఆ సదరు వ్యక్తిని కూడా విడుదల చేసే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే తాము చేసిన ఈ అబద్ధపు నాటకాన్ని రేపు ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కడ బహిరంగంగా ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ట్రంప్ రాకముందే అమెరికాలోని అధికార వ్యవస్థ భారత్కు వ్యతిరేకంగా అరెస్టు చేసిన ఒక భారతీయ పౌరుణ్ణి కూడా ఈరోజు విడుదల చేసే పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే ఆ పౌరుడు భారతదేశానికి తిరిగి వస్తాడన్న ఆశ ఈరోజు నెలకొని ఉంది. ఈ విషయాన్ని ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సులేవాన్ భారత్కు తెలిపారని, త్వరలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కాబోతోందన్న విషయం కూడా భారత్కు సంతోషం కలిగించే విషయం. ఇది ఇంకా ధృవీకరించబడాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన లేదా అధికారికమైన విడుదల జరిగే అవకాశం ఉంది. దానికోసం అందరం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ గత 4 ఏళ్ల కాలంలో అమెరికాలోని డెమోక్రాట్లు, ఆ డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచిన ఈ సోకాల్డ్ వామపక్ష, లిబరల్, సెక్యులర్ ఈ రకరకాల పేర్లతో వీళ్ళు ఈరోజు తమ వ్యాపార, వాణిజ్య, ఇతర అజెండాలను ప్రపంచవ్యాప్తంగా రుద్ది నాశనం చేసేవాళ్ళు, అధికార మార్పిడులకు పాల్పడేవాళ్ళు. మనం ఆఫ్ఘనిస్తాన్ చూసాం, ఏమైందో. తాలిబాన్, ఈరోజు సిరియాలో చూస్తున్నాం, బంగ్లాదేశ్లో ఏమైందో చూస్తున్నాం. ఇదంతా తమ స్వార్థ ప్రయోజనాలకు
తమ యొక్క వాణిజ్య వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళు. ఇది వాళ్ళ యొక్క అసలు అజెండా. ముందుండే అజెండా మాత్రం మానవ హక్కులు అంటారు, సెక్యులర్ అంటారు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటారు. వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు గత 4 సంవత్సరాలుగా ఆడుతున్న ఈ ఆటకు మొట్టమొదటి ముగింపు బీడెన్ ఓటమి, ఆ తర్వాత జరిగిన పరిణామం జస్టిన్ ట్రూడో రాజీనామా. రాబోయే రోజుల్లో బ్రిటన్లో కూడా ఇలాంటి ఆటే ఆడుతున్న లేబర్ పార్టీ, ఎందుకంటే లేబర్ పార్టీ బహిరంగంగానే తాము కమలా హ్యారిస్కు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పింది, వచ్చి ప్రచారాన్ని కూడా చేసింది. ఒక రకంగా ఇతర దేశ ఎన్నికల వ్యవహారాల్లో ఈ లేబర్ పార్టీ, బ్రిటన్ లేబర్ పార్టీ జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలు ఎదుర్కొంది. ఎందుకంటే ఆ లేబర్ పార్టీ కూడా ఈ సోకాళ్ళు వామపక్ష ఉదారవాద ఇతరత్ర ఎక్సెట్రాలో భాగం కాబట్టి. ఇప్పుడు ఆ లేబర్ పార్టీ ఇంకొక విచారణను ఎదుర్కొంటోంది. బ్రిటన్కు అనధికారికంగా వలస వెళ్ళిన లేదా రప్పించబడిన ముస్లిం జాతీయులు బ్రిటన్లో ఉన్న యువతులను వేధించడమే కాకుండా వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న విషయం ఈరోజు ఒక కమిటీ రూపంలో ప్రపంచానికి తెలిసి వచ్చింది. దానిపై గట్టి చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే లేబర్ పార్టీ దాని విషయంలో ఎందుకో గట్టిగా స్పందించడం లేదు. చివరికి లేబర్ పార్టీ ప్రధానమంత్రి స్వయంగా ఈ విషయంలో వెనక్కి తగ్గమని చెప్పే స్థాయికి ఈరోజు లేబర్ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ వరుస పరిణామాలు. ఈ వరుస పరిణామాలు ఒక్కసారిగా ఈరోజు ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి అంటే, ఏ నెట్వర్క్ అయితే ఈ పరిణామాలన్నిటికీ బాధ్యుడో ఆ నెట్వర్క్కి ఈరోజు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం. ఇంకొక పరిణామం ఈ మొత్తంలో సంభవించింది ఏంటంటే, ఎలాన్ మస్క్ ఎలాగో డొనాల్డ్ ట్రంప్కి మద్దతిస్తూ ఎక్స్ వేదికలో ఇటీవల కాలం వరకు ఏర్పాటు చేసి అమలు చేయబడుతున్న ఫ్యాక్ట్ చెకింగ్ విధానాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతోందని, అది తీసేస్తున్నానని చెప్పి ఆయన ప్రకటించారు. కమ్యూనిటీ గైడ్లైన్స్ పేరుతో ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ సోకాల్డ్ ఫ్యాక్ట్ చెక్ వ్యవస్థ పేరుతో ఈ నెట్వర్క్లో భాగస్వాములుగా ఉన్న ఎందరో తమకు వ్యతిరేకులైన వారి యొక్క గొంతును వినిపించడానికి అవకాశం లేకుండా, అది యూట్యూబ్లో కావచ్చు, లేదా ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాటికి రీచ్ అందకుండానో లేదా వాటి మీద కంప్లైంట్లు వచ్చాయని చెప్పి తీసివేయడమో, ఏకంగా అకౌంట్లనే రద్దు చేయడమో చేశారనేది ఈరోజు బహిరంగంగా తేలుతున్న విషయం. ఈ విషయంలో మొట్టమొదటగా గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అయిన సంస్థకు చెందిన ఎలాన్ మస్క్ ఆ నిబంధనలు మార్చారు. ఆ వెంటనే గత వారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల అధినేత మార్క్ జుకర్బర్గ్ ఈరోజు తన సంస్థలోనూ ఈ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను ఎత్తివేస్తున్నానని, ఈ వ్యవస్థ దుర్వినియోగం చేయబడిందని స్పష్టం చేశారు. తాను కూడా ఈ వ్యవస్థను తీసివేసి ఈ ఏదైతే ఎక్స్లో తీసుకురాబడిన నియమ నిబంధనలు ఉన్నాయో వాటిల్ని పాటించదలుచుకున్నానని ఆయన ప్రకటించారు. ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను తీసి పారేశారు. ఇక మిగిలింది ఒక గూగుల్ మాత్రమే. గూగుల్లో భాగస్వామ్యమైన యూట్యూబ్ కూడా రేపు భవిష్యత్తులో ఇలాంటి కుట్రపూరితంగా చేయబడే ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను రద్దు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కులు అందరికీ సమానంగా ఉంటాయి, కేవలం కొందరికి మాత్రమే కాదు. ఈ పరిణామాలన్నీ అంటే ఒక్క డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తికి అమెరికా ప్రజలు పట్టం కట్టిన తర్వాత వరుసగా ట్రంప్ వెళ్ళిపోవడం, ఆయన బీడెన్ వెళ్ళిపోవడం, ట్రూడో రాజీనామా చేయడం, ఈ సోషల్ మీడియా వేదికలు ఈ సోకాల్డ్ ఫ్యాక్ట్ చెకింగ్ను తీసివేయడం, అమెరికాలో మీడియా సంస్థలు తమ విచారధారను మార్చుకోవడం, ప్రపంచ రాజకీయాల్లో బంగ్లాదేశ్ లాంటి చోట్ల ఇష్టానుసారం జిహాదీ సంస్కృతిని 2-3 నెలల్లో పెంచి పోషించిన వ్యక్తులకి అర్థం కాకపోవడం, ఇదంతా చూస్తే ఒక కుట్ర ప్రకారం, పథకం ప్రకారం ప్రపంచంలో ఒక వర్గం, ఆ వర్గపు గొంతుకును మాత్రమే ఈరోజు వరకు మీడియా సంస్థలు మోసాయనేది వాస్తవం. ఆ మీడియా సంస్థలు తాము మోయడమే కాకుండా సోషల్ మీడియాను కూడా ప్రభావితం చేశాయనేది ఈరోజు మార్క్ జుకర్బర్గ్ లేదా ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనలే నిదర్శనం. ఈ
మొత్తం వ్యవహారం రాబోయే 4 ఏళ్లలో ఇంకెంత వీళ్ళ యొక్క కుట్రలు ప్రపంచ ప్రజల దృష్టికి రానున్నాయో, ప్రపంచ ప్రజలు వాస్తవాలను తెలుసుకొని ఉన్నారో మనకు అర్థమవుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కెనడా ప్రధాని రాజీనామా, బ్రిటన్లో జరుగుతున్న పరిణామాలు, ఈ సోషల్ మీడియా వేదికలు ఫ్యాక్ట్ చెకింగ్ను రద్దు చేయడం అన్నీ కూడా ఈరోజు ప్రపంచంలో మార్పునకు సంకేతం. రేపు జనవరిలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పు మరింత వేగవంతంగా జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.